అట్లాగే 2 గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా తినాడు, ఎక్కువ తినలా. అది సమస్య. అందుకే 16,000 కాపురాలు చేయగలిగి. మనం లాగిస్తే ఓసారి రాగిస్తున్నాం, మళ్ళీ తర్వాత మానేస్తున్నాం. అందుకని ఒక్క కాపురమే మనం లాగలేకపోతున్నాం. ఎప్పుడు తిండి తినేటప్పుడు ఓసారే పట్టేయకూడదు. అలాగా 4 గంటల విరామంలో తినాలి. ఎప్పుడు పొద్దున్న అల్పాహారం చేసామంటే 8:30కి చేసామంటే 12:30 వరకు మంచినీళ్ళు తప్పితే ఏమీ తాకూడదు. మధ్యలో పకోడీలు చాక్లెట్లు లాగించేయకూడదు. చిరుతిళ్ళు పనికిరావు. 12:30 4 గంటల విరామం. మళ్ళీ 12:30 తర్వాత కనీసం 4 గంటలు, 4:30 కాస్త టీ తాగు. అప్పుడేదో పంటి కింద సకినాలో ఏవో ఈ సరదా పంటి కింద కరకర. మళ్ళీ 4:30 నుంచి 4 గంటలు, రాత్రి 8:30 భోజనమే చేస్తావో ఫలాహారమే చేస్తావో ఏదైనా పర్వాలా 8:30. 4 గంటల విరామంలో మీరందరూ భోజనం కానీ అల్పాహారం కానీ చేయండి. అందరూ ఎక్కువ కాలం బతకడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అందులో అనుమానమే. ఎప్పుడు ఏదో సీసా దగ్గర పెట్టుకోవడం, ఊరికే తింటూ ఉండడం, లేకపోతే ఒక్కోసారి 7-8 గంటల పాటు ఏమీ తినకుండా ఉండడం ఏదీ మంచిది కాదండి. అందుకే భగవంతుడు చెబుతున్నాడు ముందు మన ఆహారం గురించి, నా అత్యశ్నతస్తు యోగం